హలో అండి. ఈరోజు మనం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా కామన్ సమస్య, కానీ దీని గురించి చాలా అపోహలు, కన్ఫ్యూజన్ కూడా ఉన్నాయి కదా. సో ఈరోజు మనం అసలు ఈ పీసీఓఎస్ ఏంటి, దీన్ని ఎలా నిర్ధారిస్తారు, ఇంకా ముఖ్యంగా మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి అనే విషయాలను చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఓకే, ముందుగా మనం ఏమేం కవర్ చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్, పీసీఓఎస్ అంటే ఏంటో తెలుసుకుంటాం. తర్వాత దీని డయాగ్నోస్టిక్ సైన్స్ ఏంటి, ఫర్టిలిటీ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ రిస్క్స్ ఏమున్నాయి, చివరగా దీని మేనేజ్ చేయడానికి మన చేతిలో ఉన్న కొలమానాలేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండు చిత్రాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎడమవైపు ఉన్నది ఒక నార్మల్ ఓవరీ, కుడివైపు ఉన్నది పాలిసిస్టిక్ ఓవరీ. అసలు ఏం జరుగుతోందంటే, నార్మల్గా ప్రతీ నెల కొన్ని ఫాలికల్స్ అంటే చిన్న చిన్న నీటితిత్తుల్లాంటివి పెరిగి వాటిలోంచి ఒకటి మెచ్యూర్ అయ్యి అండాన్ని రిలీజ్ చేస్తుంది. కాని పీసీఓఎస్ ఉన్నప్పుడేమవుతోందంటే, చాలా ఫాలికల్స్ పెరగడం స్టార్ట్ చేస్తాయి, కానీ ఏదీ పూర్తిగా పెరగదన్నమాట. దాంతో అండం విడుదల కాదు. సరే, అయితే మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. పీసీఓఎస్ అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం ఓవరీస్కి సంబంధించిన ప్రాబ్లం కాదండి, ఇది అంతకంటే చాలా పెద్దది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పేర్లో ఓవరీ ఉన్నా ఇది బేసిక్గా ఒక మెటబాలిక్ కండిషన్. అంటే మన బాడీ ఎనర్జీని, హార్మోన్స్ని ఎలా ప్రాసెస్ చేస్తుందనే దానికి సంబంధించింది. సింపుల్గా చెప్పాలంటే, మన శరీరం షుగర్ని ఎలా వాడుకుంటుందో దాన్ని ఇది డిస్టర్బ్ చేస్తుంది. దీనివల్లే హార్మోన్లన్నీ అటూ ఇటూ అవుతాయన్నమాట. ముఖ్యంగా ఇన్సులిన్, ఆండ్రోజెన్స్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇందాక మనం ఫాలికల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అలా మధ్యలోనే ఆగిపోయిన ఆ చిన్న చిన్న ఫాలికల్స్ అన్నీ ఓవరీ అంచున పేరుకుపోతాయి. అల్ట్రాసౌండ్ స్కాన్లో చూస్తే అచ్చం ఒక ముత్యాల హారంలా కనిపిస్తాయట. ఎంత మంచి పోలిక కదా. ఇది పీసీఓఎస్ని గుర్తించడానికి ఒక విజువల్ క్యూ అన్నమాట. ఓకే, మరి డాక్టర్లు దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? పీసీఓఎస్ని నిర్ధారించడానికి కొన్ని ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. పీసీఓఎస్ అని చెప్పాలంటే ఈ మూడింటిలో కనీసం రెండైనా ఉండాలి. అవేంటంటే, ఫస్ట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే నెలసరి సరిగ్గా రాకపోవడం లేదా అస్సలు రాకపోవడం. సెకండ్, ఆండ్రోజెన్స్ అనే మేల్ హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం. ఇది బ్లడ్ టెస్ట్లో తెలియచ్చు లేదా బయటకి అవాంఛిత రోమాలు, యాక్నే లాంటి సిమ్టమ్స్ ద్వారా కూడా కనిపించచ్చు. ఇక మూడోది, ఇందాక మనం చూసినట్టు అల్ట్రాసౌండ్ స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ కనిపించడం. సరే, ఇప్పుడు చాలామందికి ఆందోళన కలిగించే ఒక ముఖ్యమైన టాపిక్కి వద్దాం. అదే ఫర్టిలిటీ. పీసీఓఎస్ వల్ల ప్రెగ్నెన్సీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? సో ప్రాబ్లం ఏంటంటే, హార్మోన్లన్నీ ఇంబ్యాలెన్స్లో ఉండటం వల్ల ఒక హార్మోనల్ నాయిస్ క్రియేట్ అవుతుంది. ఈ గందరగోళంలో అండం సరిగ్గా పెరిగి టైంకి విడుదల కాదు. అయితే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాజిటివ్ విషయం ఉంది. పీసీఓఎస్ అంటే పర్మనెంట్గా పిల్లలు పుట్టరు అని కాదు, అస్సలు కాదు. కరెక్ట్ లైఫ్ స్టైల్ మార్పులతో, అవసరమైతే మందులతో ఓవ్యులేషన్ని మళ్లీ రెగ్యులర్ చేయొచ్చు. గర్భం దాల్చడం అబ్జల్యూట్లీ సాధ్యమే. అయితే పీసీఓఎస్తో ప్రెగ్నెంట్ అయినప్పుడు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రిస్క్స్ ఉంటాయి. అంటే గర్భధారణ సమయంలో షుగర్ రావడం, బీపీ పెరగడం, లేదా నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్స్ ఉండటం లాంటివి. అందుకే రెగ్యులర్ చెకప్స్, డాక్టర్ పర్యవేక్షణ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫర్టిలిటీ గురించి చూసాం, కానీ పీసీఓఎస్ ప్రభావం అక్కడతో ఆగిపోదు. ఇది ఒకరి లాంగ్ టర్మ్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ నంబర్ చూడండి, చాలా షాకింగ్గా ఉంటుంది. పీసీఓఎస్ని సరిగ్గా మేనేజ్ చేయకపోతే 40 ఏళ్లొచ్చేసరికి పీసీఓఎస్ ఉన్న వాళ్లలో 50% పైగా, అంటే సగానికి పైగా జనానికి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. దీనికంతటికీ మూలకారణం మనం ముందే చెప్పుకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంతేకాదు, రెగ్యులర్ పీరియడ్స్ కేవలం ప్రెగ్నెన్సీ కోసమే కాదు, అది గర్భాశయ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఆలోచించండి, ఒకవేళ సంవత్సరానికి 4-5 సార్ల కన్నా తక్కువ పీరియడ్స్ వస్తే గర్భాశయం లోపల లేనింగ్ పేరుకుపోయి మందంగా తయారవుతుంది. ఇది లాంగ్ రన్లో క్యాన్సర్ రిస్క్ని పెంచుతుంది. సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ టేబుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. డయాబెటిస్ రిస్క్ కోసం ప్రతి 1 నుంచి 3 ఏళ్లకోసారి టెస్ట్ చేయించుకోవాలి. బీపీ రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. గర్భాశయ క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవడానికి ప్రతి 3-4 నెలలకొకసారైనా పీరియడ్ వచ్చేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అవసరమైతే కౌన్సిలర్ హెల్ప్ తీసుకోవాలి. ఓకే,
ఇంతసేపు మనం ప్రాబ్లమ్స్, రిస్క్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వద్దాం, సల్యూషన్స్. మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలి? ఇది చాలా పవర్ఫుల్ సెక్షన్. చూడండి, ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్ రూల్. ఒకవేళ BMI ఓవర్వెయిట్ కేటగిరీలో ఉంటే మొత్తం బరువులో నుంచి కేవలం 5-10% తగ్గినా చాలు. ఆశ్చర్యంగా అనిపించినా ఇంత చిన్న మార్పు కూడా హార్మోన్లని బ్యాలెన్స్ చేసి ఓవ్యులేషన్ని మళ్లీ స్టార్ట్ చేయగలదు. ఇక ఎక్సర్సైజ్ విషయానికి వస్తే వారానికి కనీసం 150 నిమిషాలు అంటే రోజుకి అరగంట చొప్పున 5 రోజులు మోడరేట్ ఎక్సర్సైజ్ టార్గెట్ పెట్టుకోవాలి. వాకింగ్, జాగింగ్ లాంటివే కాదు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే బరువులెత్తడం లాంటివి కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మజిల్స్ పెరిగితే అవి ఇన్సులిన్ను బాగా వాడుకుంటాయి. అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం తగ్గుతుంది. డైట్ విషయంలో ఏం చెయ్యాలి? ఈ చార్ట్ చూడండి, చాలా సింపుల్గా ఉంది. మన ప్లేట్లో పావు వంతు కన్నా తక్కువ సింపుల్ కార్బ్స్ అంటే వైట్ రైస్, మైదా, షుగర్ లాంటివి ఉండాలి. మిగిలిన ముప్పావు వంతు అంటే 75% ప్లేట్ నిండా ఫైబర్, ప్రోటీన్ ఉండే ఫుడ్స్ ఉండాలి. అంటే కూరగాయలు, పప్పులు, లీన్ మీట్ లాంటివి. ఇలా తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోకుండా కంట్రోల్లో ఉంటాయి. ఫైనల్గా చెప్పేదేంటంటే, చాలామంది PCOSతో బాధపడేవాళ్లు ఎలాంటి మెడికల్ హెల్ప్ లేకుండానే కేవలం మంచి ఆహారం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇంకా హెల్దీ లైఫ్ స్టైల్తోనే వాళ్ల సింప్టమ్స్ని, లాంగ్ టర్మ్ రిస్క్స్ని చాలా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. అంటే లైఫ్ స్టైల్ మార్పులే ఫస్ట్ అండ్ బెస్ట్ మెడిసిన్ అన్నమాట. సో ఈ ఫైనల్ క్వశ్చన్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. డైట్, ఎక్సర్సైజ్, వెయిట్ ఇలా ప్రతి విషయంలో మన చేతుల్లో క్లియర్ టార్గెట్స్ ఉన్నప్పుడు మన హార్మోనల్ హెల్త్ని కంట్రోల్ చేయడం అనేది ఒక యాక్టివ్ జర్నీగా మారదా? అంటే మన ఆరోగ్యాన్ని మనమే మన చేతుల్లోకి తీసుకున్నట్టు కదా.